33వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లు అనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చిన ప్రజలను బయలుదేరండి. రెజ్యూమ్ యువర్ జర్నీ. బయలుదేరండి. గాడ్ ఈస్ గివింగ్ దమ్ ద సైన్ టు మూవ్ ఆఫ్. బయలుదేరటానికి దేవుడు వారికి సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్ని ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. అర్థమవుతుందా? కనానుకు వెళ్ళండి, కనానుకు వెళ్ళండి. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అది వాగ్దాన భూమి. అది వాగ్దాన భూమి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడకు నేను మీకంటే ముందు నా దూతను పంపిస్తాను. హీ విల్ క్లియర్ ఆల్ యువర్ వేస్. మీ మార్గములన్నీ ఆయన సరళం చేస్తాడు. మీ ముందుట ఆయన నడుస్తాడు. ఆయన వెనక మీరు నడుస్తుండగా మీకు అన్ని ద్వారములు తెరుచుకోబడతాయి. ఆల్ ద డోర్స్ విల్ ఓపెన్ ఫర్ యూ. All your enemies will run away from you. మీ నుండి మీ శత్రువులందరూ పారిపోతారు. మీ వలన కాదు, మీ ముందున్న దూత ఆ కార్యాన్ని చేస్తాడు. ఇప్పటికీ ఇదే ప్యాటర్న్. మన వలన కాదు విజయం, మన ఎదుట నడుస్తున్న మన ప్రభు అయిన క్రీస్తు వలన విజయం. అది శిలువ జయోత్సవం, క్రీస్తు జయోత్సవం. ఆ జయోత్సవంలో మనల్ని ఊరేగిస్తున్నాడు దేవుడు. కొలసీ పత్రికలు అదే రాశాడు. బాహాటంగా సాతాన్ని వేడుక కనబరిచి మనలను సిలువ జయోత్సవం చేత ఊరేగించాడు అన్నాడు. కనుక క్రీస్తు యొక్క పునరుత్థానం, ఆధ్యాత్మిక పునరుత్థానం మనల్ని విజయోత్సవానికి నడిపించింది. కనుక కనానులో విజయోత్సవం వారు జరుపుకోవాలి అని అంటే శత్రు సంహారం జరగాలి. ఒక విశ్వాస దేవుని యొక్క ఇన్హెరిటెన్స్లోకి వెళ్ళాలి అని అంటే అతని పాపము, దానికి కారణమైనటువంటి అపవాది నశింపచేయబడాలి. మనకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి రాస్తున్నాడు, పాపము యొక్క దాస్యమును, మరణం యొక్క దాస్యంలో లోబడిన వారిని మరణ దాస్యములను విడిపించడానికి ఆయన రక్తమాంసాల్లోకి వచ్చాడు. ఆయన అపవాదిని నశింప చేయడానికి ఆయన రక్తమాంసాల్లోకి వచ్చాడు. కనుక అపవాదిని, మరణాన్ని నశింప చేయటమే ఆయన యొక్క ఉద్యమం. ఆయన దాన్ని చేశాడు, సిలువలో సంపూర్తి చేశాడు. శత్రు సంహారం ఆయనదే, మనది కాదు. యుద్ధము యెహోవాదే, మనది కాదు. క్రైస్తవుడు యుద్ధం చేయక్కర్లేదు. Though we are in battlefield, the battle belongs to God. మనం యుద్ధ రంగంలో ఉన్నప్పటికీ యుద్ధము యెహోవాదే. వీఆర్ ద విట్నెసెస్ ఫర్ ద వార్ డన్ బై గాడ్. దేవుని చేత చేయబడే యుద్ధానికి మనము కేవలము సాక్షులమే. దేవుడు చేయబడే అద్భుతాలకు కేవలము సాక్షులమే. అందుకని అన్నాడు, నీకు ముందుగా దూతను పంపి కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు 6 రకాల జాతులు చెప్పాడు. వీళ్ళని నేను వెళ్ళగొడతాను. మీరు వెళ్ళగొడతారు అనలేదు, నేను వెళ్ళగొడతాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు. క్రిస్టియన్ డజంట్ నీడ్ టు వార్ విత్ ఎనీవన్, కోరలేట్ విత్ ఎనీవన్, కోరల్ విత్ ఎనీవన్. ఎవరితోటి కూడా యుద్ధం ఆడాల్సిన పని లేదు. మన దేవుడు యుద్ధం చేస్తాడు. మన శత్రువులను ఆయన అణిచేస్తాడు. ఆయన అణుస్తాడు, మనం కాదు. మన శత్రువులు నడిచేది, మన శత్రువులు నడిచేది మన దేవుడు. ఎప్పుడైతే ఎబూసీయులు వెలగొడతా అన్నాడో ప్రభువు ఒక మాట చెప్పారు. దానికి వాళ్ళంతా దుఃఖోన్ముఖులు అయిపోయారు. మీరు లోబడనల్లని జనులు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో నేను వస్తే మిమ్మల్ని సంహరించేస్తానేమో అని మోషేతో చెప్పాడు. ఇది మోషేకి తెలుసు, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దేవుడు మోషేను హోరేబు పర్వతం దగ్గర కలుసుకున్నప్పుడు, ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు, తన భార్యను తీసుకుని మోషే కుమారుని తీసుకుని వెళ్తున్నప్పుడు సత్రములో యెహోవా మోషేను చంపజూశాడు. ఎందుకని? కుమారుడికి సున్నతి చేయలేదు కాబట్టి. ఆ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ యాక్షన్ని బట్టి మోషేని దేవుడు చంపాలనుకున్నాడు.
దేవుడు నీతో రావటం అగ్ని మీద పట్టమే, అగ్ని సహవాసం. అందుకని నేను మీతో రాను, వస్తే ఒకళ్ళు సంహరిస్తానేమో, దూతను పంపుతానన్నాడు. అయితే నేను మీతో రానంటున్నాడు. గుండెలు అదిరిపోయాయి వాళ్ళకి. దేవుడు లేకపోతే వారికి బ్రతుకులేదని వాళ్ళకి అర్థమైంది. మనకు కూడా అర్థం కావాలి. వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్, వీఆర్ జీరో, వీ కాన్ మూవ్. మనం కదలలేం. మనం కడుగేట కూడా ముందుకు వీల్లేదు. మోషేతో యెహోవా ఇలా మాట్లాడుతున్నారు, నీ ఇశ్రాయేలీయులతో లోబడని ప్రజలు మీరు, ఒక్క క్షణం మీ దగ్గరకు వస్తే మిమ్మల్ని నిర్మూలన చేస్తాను, కనుక మిమ్మల్ని ఏమి చేయగలదు నాకు తెలిసేటట్లు మీ ఆభరణములు మీ మీద తీసేయండి అని చెప్పాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఆభరణాలు తీసేశారు. హోరేబు కొండ దగ్గర తమ ఆభరణములను తీసివేశారు. అర్థమైందా? సినాయి పర్వతం, హోరేబు పర్వతం అంటే ఒకటే. అక్కడి నుంచి వాళ్ళు జర్నీ ప్రారంభించాలి. వాళ్ళ ఐగుప్తు నుంచి ఆ సముద్ర మార్గమున దాటి వాళ్ళు సినాయి దగ్గరికి వచ్చారు. మనకు నిర్గమ 19:20 దగ్గర వాళ్ళు రెస్టెడ్ దేర్. వాళ్ళు అక్కడ నివాసం పెట్టుకొని అక్కడ దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు మాతో మాట్లాడతాడు, ఆ తదుపరి జర్నీ ఆయన మాకు నిర్ణయిస్తాడని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో ప్రభువు చెబుతున్నాడు, మీరు నాకు లోబడ్డారు అని నాకు తెలిసేటట్లుగా మీ ఆభరణాలు తీసేయండి అన్నాడు. ఆ ఆభరణాలే కదా వారు బంగారం తోట చేయడానికి ఉపయోగపడింది. కాబట్టి వాటిని తీయమన్నాడు, వాటిని పారేయమనలేదు, వాటిని తీసి ఉంచుకోమన్నాడు. కనుక ఉన్నవాడు లేనట్టుగా ఉండాలి అని చెప్పేదానికి ఇది సూచన. ఉంది కానీ లేనట్టుగా ఉండాలి నువ్వు. కనుక దేవుని ఎదుట వేరొక దేవుని చేసుకునేటట్లుగా ఏది దేవుని స్థానాన్ని ఆక్యుపై చేయకూడదు, అది అర్థం. అక్కడ దేవుని స్థానాన్ని దొంగిలించింది ఆ బంగారమే. కనుక అది అట్లా కాకుండా నువ్వు లేనట్టుగా ఉండదు, అది చెబుతున్నాడు. కలిగిన వాడు లేనట్టుగా ఉండాలి, అదే దేవుడు తన బిడ్డలకు చెబుతున్నటువంటిది. కనుక హోరేబు పర్వతం దగ్గర వారు ఆభరణాలు తీసేశారు. ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఆభరణాలు తీసేయాల. కొంతమంది ఈ అక్షరం పట్టుకొని కొత్త నిబంధనలో ఆభరణాలు తీసేయమని చెప్పి చెబుతారు. మరి ఆభరణాలు తీసేయంటే ఆభరణాలు తీసుకెళ్లి పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారిని ఎంజాయ్ చేయమని ఆభరణాలతో. కనుక అది రాంగ్ టీచింగ్. అక్కడ కలిగిన వాడు లేనట్టుగా ఉండవలెను. కాబట్టి నీవు దేవునికి ధనానికి దేవుని యొక్క స్థానాన్ని నీవు ఇవ్వకూడదు. ధనమునకు దేవుని స్థానం ఎన్నటికీ నీవు ఇవ్వకుండానట్లు ఆ ధనమును కలిగి ఉన్నా లేనట్టుగానే జీవించు, అది ప్రభు యొక్క మాట. 7వ వచనం, అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపటకు వెళ్ళి పాళెమునకు దూరముగా దానిని వేశాడు, ప్రత్యేకించాడు స్థలాన్ని. పాళెమునకు దూరంగా వేశాడంటే పాళెము నుండి ఆ స్థలాన్ని ప్రత్యేకించుకున్నాడు, అక్కడ టెంట్ వేసుకున్నాడు. ఇంకా పూర్తి టెబర్నకల్ తయారు కాలేదు, కానీ ఒక టెంట్ని పెట్టి అక్కడ దేవుడు మాట్లాడటానికి ఒక స్థలాన్ని ప్రత్యేకించాడు. దేవుడు కోరుకుంది అదే. దేవుడు కోరుకుంది ప్రత్యేకించబడిన స్థలమే. కాబట్టి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి యెహోవా ప్రత్యక్ష గుడారానికి వస్తారని చెప్పి అక్కడికి వెళుతూ వచ్చాడు. కనుక 8వ వచనంలో మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారం మీద నుంచి అతడు గుడారంలో పోయేవాడికి అతను వెనక తట్టు నిదానించి చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉన్నట్టే మోషే ఆ గుడారంలోకి వెళ్తున్నప్పుడు అలా చూస్తున్నాడు. ఎందుకంటే ఆ గుడారంలోనికి ప్రవేశం నిషిద్ధం, ఒక్క మోషేకి మాత్రమే ప్రవేశం ఉన్నది. మోషే ఆ గుడారంలో పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారం మీద నిలిచింది. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. టెబర్నకల్ మీద దేవుని యొక్క గుడారం ఆ యొక్క మహిమ మేఘం దిగి వస్తుంది. దట్ ఈస్ ద సైన్. ఆ మేఘం పైకి లేచి మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళు ప్రయాణాలు ప్రారంభించాలి. ఆ మేఘం ఆ గుడారం మీద ఉన్నంతసేపు వాళ్ళు విడిది చేయాలి, అది సైన్ అన్నమాట. వారి ప్రయాణాలన్నిటికీ అదే సూచన. గుడారము మీద నుండి మేఘం పైకి లేస్తే దేవుడు బయలుదేరమన్నాడు అనే ఒక సూచన. ఆ గుడారం మీద మేఘం ఉంటే దేవుడు వారి మధ్యన లోపటే ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలని.
ఇది మన శరీరమున పరిశుద్ధాత్ముడు ఉండటం వల్ల ఇది రుజువయ్యింది. ఈ శరీరం అనేటువంటి గుడారములో పరిశుద్ధాత్మ దేవుడు, ఆ అగ్ని స్వరూపం సంపూర్ణంగా నివాసం ఉంటున్నాడు. కాబట్టి మనం మన దేహమును మనదిగా ఎంచక దేవునిదిగా ఎంచి పరిశుద్ధమైనదిగా దాన్ని మనం చూసుకోవాలి. తొమ్మిదవచనం, మోషే గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి గుడారమును నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచున్నాడు. ఆ ప్రజలందరూ కూడా మేఘస్తంభము ఆ గుడారము ద్వారా నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండ్రి. దే ఆర్ వర్షిపింగ్ గాడ్. ఎప్పుడైతే గుడారం మీద మేఘం దిగొచ్చిందో తమ గుడారపు ద్వారముల యొద్ద నిలిచి గృహ యజమానులు నమస్కారము చేయించు ఉండిరి. సాగిలపడి వారు నమస్కరిస్తున్నారు. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అటువంటి ప్రవక్త మరొకడు లేడు. తర్వాత అతడు పాలెములోకి తిరిగి వచ్చాడు. నూను కుమారుడైన యెహోషువ ఆ గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ తన గుడారములో ఉండటం ప్రారంభించాడు. కనుక యెహోషువ హీ సెలెక్టెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండటానికి సిద్ధమయ్యాడు. ద నెక్స్ట్ లీడర్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ టు బీ విత్ ద లార్డ్ అండ్ టు బీ విత్ ద పీపుల్. ఒక నాయకుడు తనను తాను ప్రజల కొరకు దేవుని కొరకు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని యెహోషువ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనం నుండి 16వ వచనం వరకు మోషే యెహోషువతో ఇట్లా అన్నాడు. మోషే యెహోవాతో ఇట్లా అన్నాడు, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాకు చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి ఎరిగి ఉన్నానని నా కటాక్షం నీకు కలిగిందని చెప్పావు కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నాకు నీ మార్గము నాకు తెలుపు. వెరీ ఇంపార్టెంట్. దేవుని మార్గము తెలుసుకుని అడుగులు వేయాలి. దేవుని చిత్తము తెలుసుకుని అడుగులు వేయాలి. దేవుని యొక్క పరిశుద్ధత వైపు మనం అడుగులు వేయాలి. అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. నువ్వు నాకు నేర్పితేనే, నువ్వు నాకు కనపరిచితేనే నేను నిన్ను గుర్చిన నాలెడ్జ్లోనికి వెళ్తాను. అర్థమైందా? అన్లెస్ అంటిల్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు యూ, యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. దేవుడెవరో తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటేనే, తెలియచేసుకుంటేనే తప్ప దేవుడెవరో నీకు తెలియదు. It is the act of the Holy Spirit in our spirits revealing God to us. దేవుడు మనకు ప్రత్యక్షపరచువాడు మనలోని పరిశుద్ధాత్మ దేవుడే. అందుకు ఆయన అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మోషే అంటాడు, నీ సన్నిధి రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళద్దు. నా ఎడల, నీ ప్రజల ఎడల నీ కటాక్షం కలిగిందని దేనివల్ల తెలుస్తుంది మాకు? నువ్వు మాతో రావటాన్ని బట్టే కదా. మేము అనగా నేను నీ ప్రజలు భూమి మీద సమస్త జనులను ప్రత్యేకించబడతాం. నువ్వు మాతో వస్తే మిగిలిన జనులు వేరు, మేము వేరని తెలుస్తుంది. యువర్ ప్రెజెన్స్ మేక్ ఎ డిఫరెన్స్. నీ సన్నిధి వ్యత్యాసం కలిగి ఉందయ్యా మాకు. నీ సన్నిధే మాకు ప్రత్యేకం. నీ సన్నిధి లేని జనులు, నీ సన్నిధి కలిగిన మేము. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ది క్రిస్టియన్ ఎంజాయ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. క్రైస్తవుడు తనలో పరిశుద్ధాత్మని యొక్క నివాసాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నాట్ నియర్ బట్ ఇన్సైడ్. సమీపాన్ని కాదు, లోపట అనుభవిస్తాడు. అదే కదా అన్యజనులకు మాకు వ్యత్యాసం. నీ సన్నిధే కదా మాకు అన్యజనులకు వ్యత్యాసము. మోషే ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, దేవా నువ్వేనయ్యా మాకు వ్యత్యాసం. నీవు కలిగి ఉన్నాం మేము, ఇతరులు నిన్ను కలిగి లేరు. వాళ్ళు నిన్ను కలిగి లేరు, మేము నిన్ను కలిగి ఉన్నాం. అదే మాకు వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసం. యెహోవా మాట్లాడుతూ నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను అన్నాడు. గాడ్ ఆనర్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ రిక్వెస్ట్. దేవుడు మనిషికి ఎంత విలువ ఇచ్చాడండి.
నీ మాట చొప్పున నేను చేస్తానన్నాడు. వాస్తవానికి మనం ఆయన మాట చొప్పున చేయాలి, కానీ మోషేకి ఎంత ఆధిక్యత ఇచ్చా అంటే నీ మాట చొప్పున నేను చేస్తాను, నువ్వు కోరినట్టుగానే నా సన్నిధిని పంపుతాను, నువ్వు కోరినట్టుగానే దూతను పంపుతాను, నీవు అనుకున్నట్టుగా నా మార్గాన్ని నీకు నేను తెలియజేస్తాను. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపించు అని అడిగాడు. ఆయన నా మంచితనమంతా నీ ఎదుట కనబరుస్తాను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటిస్తాను, నేను కరుణించేవాడిని కరుణిస్తాను, ఎవరి మీద కనికరపడతానన్నాడు. నీవు నీ మహిమ నాకు చూపించు అన్నాడు. అంటే నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వు అని అడిగాడు. స్వరంతో మాట్లాడుతున్నదేమో ఐ వాంట్ టు సీ యు, నిన్ను చూడాలనుకుంటున్నాను నేను. అప్పుడు ప్రభువు చెప్తున్నారు, నీవు నా ముఖమును చూడజాలవు. And the Lord said, behold, there is a place. Again, I'll read 20th chapter verses. But he said, you cannot see my face, for man shall not see me and live. నువ్వు నా ముఖం చూడజాలవు. You cannot see my face. దేవుడిని ఎవరు చూడలేరు. నువ్వు నన్ను చూడాలి అంటే ఒకటే ఆప్షన్, నేను నిన్ను బండ చాటును దాస్తాను, నా చెయ్యి అడ్డం పెడతాను, నేను దాటి వెళ్ళిపోతాను, నా వెనక తట్టు నువ్వు చూస్తావు. స్టెప్ డౌన్ ది గ్లోరీ, తగ్గించబడిన మహిమనే చూస్తావు తప్ప నన్ను నువ్వు చూడలేవని చెబుతున్నాడు ప్రభు. నా సమీపాన్ని ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలువు, నా మహిమ నిన్ను దాటెడుతుంది, ఆ బండ సందులో నిన్ను ఉంచుతాను, నేను నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేత్తోటే నిన్ను కప్పుతాను, నేను నా చేయి తెస్తాను, అప్పుడు నా వెనక పార్శ్వం దోస్తావు. దేవుడికి ఫ్రంట్ బ్యాక్ ఏమి లేవు. ఇక్కడ మనిషికి అర్థం అవటానికి యాంథ్రోప్రఫార్మిజం అంటారు. అంటే మనిషికి అర్థం కావటానికి భాషను దేవుడు వినియోగించుకుని అర్థం చేసుకునేటట్లు తనను గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? కనుక వెనక తట్టు నువ్వు చూస్తావంటే తగ్గించబడినది అని, ముఖం చూడలేవంటే హీ కెనాట్ సీ మీ డైరెక్ట్లీ అని అర్థం. నా ఇండైరెక్ట్ పోర్షన్ ఆఫ్ గ్లోరీని మాత్రమే చూస్తావు, కేవలం నీడ వంటి దాన్ని మాత్రమే చూడగలుగుతావు తప్ప వెనక భాగం వంటి దాన్ని చూస్తావు, కానీ అదన భాగం చూడలేవు. అంటే అర్థం ఏంటంటే ఇన్ మై ఫుల్నెస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు వాచ్ మీ. నువ్వు నన్ను చూడలేవు, చూస్తూ చచ్చిపోతావు. కానీ నువ్వు కోరుకున్నావు, నేను కూడా నీ యొక్క ఆశ తీర్చాలనుకున్నాను, అందుకే బండ మీద నిలబడతాను, బండ చాటును నిన్ను ఉంచుతాను, చేతిని కప్పుతాను, దాటెళ్తాను, చేయి తెస్తాను, వెనక భాగం చూస్తాను. అర్థమవుతుందా? యేసు క్రీస్తు ప్రభు తప్ప దేవుడిని ఎవడు చూడలేదు. ఈవెన్ ఆడమ్ బిఫోర్ హిస్ సిన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ గాడ్. దేవుడిని ఎప్పుడు చూడలేదు. నా ముఖము నీకు కనపడదు అని మోషేతో చెప్పాడు. వాక్యం ఇక్కడ ముగిస్తున్నా.